క్లియర్గా ఉండాలి. మనందరికి తెలుసు మన హూ ఇస్ యువర్ లైఫ్ పార్ట్నర్, మన బాడీ. అందరికి తెలుసు కదా, ఎస్ మనతో సార్. ఉండేది మన బాడీయే. కనుక మనం పుట్టినప్పుడు నుండి మనం పోయే వరకు మనతో ఉండేది మన బాడీయే. కనుక మన బాడీని మనం కేర్ తీసుకోవాలి. మన బాడీ అంటే ఎట్లా, ఒక సింపుల్ గా మనందరం ప్రయాణికులు అనుకోండి, బోటు. గుర్తుపెట్టుకోండి, మనం మనం బోట్ అవుట్ లో వెళ్తున్నాం, నదిలో కానీ సముద్రంలో కానీ. ఏంటి ఇంపార్టెంట్, ఆ బోట్ ఎలా ఉందో చూసుకోవాలి. కానీ మనం చూస్ చేసుకోలేం, మన దేవుడు ఇచ్చిన శరీరం ఇది. కానీ దీనిలో ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయా లేదా ఎలా చూసుకుంటాం? వెయిట్ ఎక్కువ ఉన్నామా, పొట్ట ఎక్కువ ఉందా, టాబ్లెట్లు వేసుకుంటున్నామా, బీపీ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి ముందు మనం ఎలా ఉన్నాం అనేది. అది చేసుకొని దాని ముందు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. దానికి కారణాలు ఏంటి, మనం చేసేటువంటి డైలీ మిస్టేక్స్ ఏంటి అనేది మనం చూసాం ఆల్రెడీ. మళ్ళీ క్విక్ ఒకసారి చూద్దాం. 10 మిస్టేక్స్, డైలీ మిస్టేక్స్. అవి రిపీట్ గా చేస్తాం, మళ్ళీ 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 చేస్తుంటాం అనమాట. దానివల్ల మనందరికీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి అనమాట. తర్వాత మరి 10 డైలీ హ్యాబిట్స్, 10 రెగ్యులర్ గా చేయాల్సిన హ్యాబిట్స్. దానివల్ల మనకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ ఉంటే పోతే రాకుండా ఉంటాయి అనమాట. అవి ఏమంటే చూద్దాం. ఎవరు చెప్తారు ఇవన్నీ? అందరూ ఆల్రెడీ ఒకసారి రిపీట్ చేస్తున్నారు, ఎవరు చెప్తారు? స్వప్న గారు, మీరు ఆల్రెడీ క్లాస్ అటెండ్ అయ్యారు కదా, ఎవరు చెప్తారు ఈ పాయింట్స్? అందరికి ఎవరెవరికి అవును మిస్టేక్స్ సార్. ఉన్నాయి చెప్పండి. చెప్పాలా సార్ 10 చెప్పండి. పారామీటర్స్? అదే అర్లీ మార్నింగ్ లేవగానే 1 ఆహా, అది లీటర్ కాదు, అది కాదు, కాదు. మనం రిపీట్ మిస్టేక్స్ ఏం చేస్తున్నాము? మీరు అందరూ పెన్ పేపర్ రాసుకోండి. ఈ 6 మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో. అర్థమైందా? ఈ కనపడుతుందా చాట్ లో? చెప్పండి, ఏంటంటే మిస్టేక్స్ చేస్తున్నాం మనం అందరం రెగ్యులర్ గా, రోజు రోజు. ల్యాక్ ఆఫ్ 7 అవర్స్ నైట్ స్లీప్. తెలుగులో చెప్పండి. 7 గంటలు నిద్ర లేకపోవటం, 7 గంటలు నిద్ర లేకపోవడము. 10 గంటల నుండి 5 o'clock. ఎవరికైతే నైట్ 7 అవర్స్, సరిగ్గా మినిమం 7 అవర్స్, 8 అవర్స్ పడుకోవడం మంచిదే. 7 to 8 hours పడుకోలేదు అనుకోండి, వాళ్ళు మిగతా అన్ని నైట్ అన్ని కరెక్ట్ ఉన్నా కూడా దేర్ హెల్త్ విల్ బి ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఇది జరిగేది చూసుకోవాలా మనం. నెక్స్ట్, విశ్రాంతి లేకుండా స్ట్రెస్ తో పని చేయడము, స్ట్రెస్ తో స్ట్రెస్. ఉండడం. ఎవరికి ఎంత స్ట్రెస్ ఎలా తెలుస్తుంది? అది మీకే తెలుస్తుంది, మీ స్ట్రెస్ ఏందో. ఆ, మీ ఆఫీస్ స్ట్రెస్సా, ఇంట్లో స్ట్రెస్సా, అత్తమామతో స్ట్రెస్సా, పిల్లలతో స్ట్రెస్సా, అది మీరు చూసుకోండి. అది బాగా స్ట్రెస్ లో ఉన్నారు, దాని నుండి బయటపడే మార్గం వెతుక్కోవాలి, మీరే ఎత్తుక్కోవాలి. తర్వాత ఓకే. కూర్చున్న చోట నుండి కదలకుండా, మూమెంట్ లేకుండా అట్లే కూర్చోవడము. అంటే 1 hour సెడెంటరీ మినిమం లైఫ్ వాకింగ్ చేయాలా. స్టైల్. చాలా మంది అంటారు, మాకు కుదరదు సార్, మేము బడికి ఆఫీస్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంట. వెళ్ళండి, తర్వాత బాధపడేది మీరే, ఇబ్బంది పడేది మీరే. నథింగ్ అట్లీస్ట్ కెన్ ఎన్ని బెటర్. ఫీట్స్ నడవాలి సార్? ఎన్ని ఫీట్స్ నడవాలి? ఎన్ని ఎన్ని ఫీట్ కాదు, 1 hour బ్రిస్క్ వాక్ చేయాలండి. బ్రిస్క్ వాక్ ఇంట్లోనే 1 hour, చేయొచ్చు? 1 hour మినిమం. 1 hour వరకు బ్రిస్క్ వాక్ చేస్తే కనీసం 4-5 kilometers వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు రోజులో మనం తినడానికి మటుకి ఆ సంకోచించు, 1 hour వాకింగ్ ఇంపార్టెంట్, నో నో డిస్కషన్. సండే, సాటర్డే, వాన వచ్చింది, పండగ, పబ్బం, ఏదైనా కూడా చేయటం మంచిది. చేయలేకపోతున్నారు, అది మీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్. తర్వాత విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ ఉండడము. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. మనం అందరం ఏం న్యూట్రిషన్. చేస్తాం, తింటున్నాం, అందరం వండిన ఫుడ్ తింటున్నాం, అందరం రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వండినే తింటున్నాం. వండిన ఫుడ్ లో న్యూట్రిషన్ ఉండదు. వండితే ఏమవుతుంది, సప్ప అయిపోయింది. సప్ప పడితే ఏం చేస్తాం, దానిలో కారం, ఉప్పు, మసాలాలు వేసి టేస్ట్ చేసుకొని తింటాం. ఆ ఫుడ్ రెగ్యులర్ తింటుంటే మన బాడీలో న్యూట్రిషన్ ఉండదు. తర్వాత నెక్స్ట్. కాఫీలు, టీలు, ఆల్కహాల్, టొబాకో, సిగరెట్ తాగడం అట్లాంటివి చేయడము. నేనైతే మీరు ఎవరికైనా హ్యాబిట్ చెప్పినప్పటి నుంచి ఉందనుకోండి, ఆ, ఈ కాఫీ, హ్యాబిట్ టీ ఉందనుకోండి, మానేసినాను సార్. ఈ హ్యాబిట్ ఉంటే దానివల్ల బాడీలో టాక్సిన్స్. దీని గురించి లాస్ట్ టైం ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అంటే వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యువర్ పుట్టింగ్. మన కాఫీ కావాలనుకుంటే ఏం కావాలి, షుగరు, పాలు, తర్వాత ఇంకా చక్కగా అది వేలుకలు వేస్తారు, లేదా ఇంతవరకే. దానిలో కారం, ముక్కు పొడి, మళ్ళీ దాని పసుపు ఎలా వేస్తాం, ఏం కదా. సో వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ ఇన్ ద కాఫీ. సేమ్ మన బాడీ కూడా, మన బాడీకి అవసరం లేదు ఆల్కహాల్, టొబాకో, కాఫీ ఇట్లా అవసరం లేదు, కానీ మనం పోస్తున్నాం. కనుక మన బాడీ అదే కాఫీలో కారం వేసి ఇచ్చారనుకోండి, మీరు తాగుతారా? ఇసురు పారేస్తారు. ఎందుకని? దానిలో అవసరం లేని ఐటమ్ మీరు అందులో వేసారు కదా. అదే మన బాడీలో కూడా వీఆర్ గివింగ్ అన్నెసరీ స్టఫ్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రాసెస్ ఫుడ్స్. నెక్స్ట్ పాయింట్ చెప్పండి. సార్ ఒక డౌట్ సార్. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనము బయట షాపుల్లో ఇప్పుడు ధనియాల పొడి అది ప్రాసెస్డ్ ఫుడ్ కిందకే వస్తుందా సార్? అది సెమీ కారం ప్రాసెస్డ్, పొడి. డోంట్ వరీ, అది సెమీ ప్రాసెస్డ్. చూసుకోండి, అది మీరు ఇప్పుడు 100% నేను ఎవరిని అసలు అలా అని కాదు.
జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి మీరే, ఏది బెటర్ ఏది నాట్ బెటర్, మీరు ఇప్పుడు వాడతారు చెక్ చేసుకోండి. ప్రాసెస్ ఫుడ్స్ పెస్సులు అంటే అట్లా అన్ని తెచ్చుకుంటాం కదా, ఖర్జూరాలు అట్లా అన్ని డేట్స్, అవి అన్ని అనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్ అవి కిందకి వస్తాయి ఫుల్ కదా. చూడండి, అల్ట్రా ప్రాసెస్ వేరు, మినిమం ప్రాసెస్ వేరు. ఇప్పుడు టమాటాలు అనుకోండి, కోస్తారు వాళ్ళు, తొక్కపడుతుంది, లేదా 4 ఆ, ఆకులు ఉంటాయి. ఆ, ఆ, అది ఆ, మినిమల్ ప్రాసెస్ అన్నమాట. డోంట్ వరీ, ప్రాసెస్ ఫుడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏ ఫుడ్ అయితే ఆ, ఫ్యాక్టరీలో తయారు చేస్తారో, ప్యాకెట్ లో ఉంటుందో, డబ్బాలో ఉంటుందో, అది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా తింటే పర్లేదు, వన్స్ ఇన్ వైల్ పర్వాలేదు, కానీ రెగ్యులర్ గా మన ఫుడ్ లో డైలీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. షుగరు, రిఫైన్డ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మనకు లైఫ్ లో జనరల్ క్యాన్సర్ అవడానికి కారణం రిఫైన్డ్ ఆయిల్స్. ఫాస్ట్ ఫుడ్స్, డైరీ, డైరీ మరి అంటే గానుగ పాలు. నూనెలు వాడచ్చా సార్? గానుగ ఏమండి? నూనెలు, గానుగతో చేసిన కర్రీ నూనెలు చెప్పాను కదా, ఎస్ శనక్కాయలు. ఎస్ ఎస్ ఎస్, గానుగ నూనె వాడుకోవచ్చు, నెయ్యి వాడుకోవచ్చు అన్నమాట. బేకరీ ఐటమ్స్ అసలు టోటలీ అవాయిడ్ చేయాలి, బేకరీ ఐటమ్స్ ఘోరం, డేంజర్ అనమాట. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇవంతా మటుకు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి, లేదా అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు. ఓకే. తర్వాత డైరీ, డైరీ అన్నారు కదా, ఆ పాలు తీసుకోకూడదు, పెరుగు తీసుకోకూడదు, మజ్జిగ తీసుకోవచ్చు. అట్లానే కాదు, పెరుగు ఆ, తీసుకోండి పర్వాలేదు. ఆ, అంటే 100%, ఇప్పుడు చాలా మందికి ఆస్మా ప్రాబ్లం ఉంటుంది, వీలైనంత ఆ, వరకు పాలు తాగడం అవాయిడ్ చేయండి. ఆ, తర్వాత వీ కెన్ యూజ్ బటరు, ఘీ, తర్వాత చీజు, ఆ, కర్డ్స్, ఇవన్నీ వాడుకోండి, నో ప్రాబ్లం. ఆ, నెక్స్ట్ ఆ. పాయింట్ 7. Adulation and wrong way of drinking water. నీళ్ళు. Dehydration, ఫస్ట్ ఆఫ్ dehydration. ఆల్, రాంగ్ ఎవరు చెప్తారు? స్వప్న గారు, ఇంకోళ్ళు ఎవరు చెప్తారు? చూద్దాం ఎవరు చెప్తారు. రేణుకాదేవి గారు, మీరు చెప్పండి. నీళ్ళలో మనం చేసే మిస్టేక్ ఏంటి? తినేటప్పుడు నీళ్ళు తాగడం. మనందరం చేసే మిస్టేక్ అది. అది తాగే పద్ధతి ఏంటి చెప్పండి? తిన్న తర్వాత గంట గాని 2 గంటలు గాని. గంట అని చెప్పలేదు, మీరు 2 గంటలు అని చెప్పాను. చూడండి, మీరు బీ స్పెసిఫిక్. మీరు ఓకే. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను స్పెసిఫిక్ గా పెట్టాను అన్ని పాయింట్స్. 1 అవర్ అనుకోండి, 1 అవర్ తాగిన తర్వాత కూడా అంత అడ్వాంటేజ్ ఉండదు, అవాయిడ్ చేయండి. 2 అవర్స్ మినిమం. ఫుడ్ తీసుకోవడానికి 20 మినిట్స్ ముందు వాటర్ తీసుకుని. తాగమని చెప్పట్లా, ఒకవేళ తాగి ఉంటే, నీళ్లు తాగి ఉంటే వెయిట్ చేయమని చెప్పాను, అంతేగాని 20 ఓకే. నిమిషాల ముందు నీళ్లు తాగమని చెప్పలేదు నేను. ఓకే. ఓకే. ఓకే, పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. ఏంటిది? కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్, పూర్ గట్ హెల్త్. చాలా ఇంపార్టెంట్. ప్రొద్దున ఎవరైతే లేచినటువంటి విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల బవల్ మూవ్మెంట్కి వెళ్ళలేదో, మల విసర్జనకి వెళ్ళలేదో, వాళ్ళు వేరే పనులు ఎంగేజ్ అయ్యారనుకోండి, వెరీ డిఫికల్ట్. అది అలవాటు ముందు మార్చుకోవాలి. స్పెషల్లీ లేడీస్ కి ఏంటంటే, పాప వాళ్ళు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు వెళ్ళిపోవాలి, వాళ్ళు లేట్ లేసేసి వాళ్ళు నీళ్లు తాగరు, టాయిలెట్కి వెళ్ళరు, హడావుడి పనులన్నీ చేసుకుంటారు. తీరిక అందరూ పిల్లల్ని స్కూల్కి పంపించాక అప్పుడు నీళ్లు తాగితే టాయిలెట్ రాదు. సో దే ఆర్ ఇన్ ట్రబుల్. గుర్తుపెట్టుకోండి, యూ మస్ట్ స్పెండ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. నేను అదే చెప్తా ఎవరు అందరికి కూడా. ఆ టైంలో దేవుడు దిగు తలుపు కొట్టినా కూడా డోంట్ బాదర్, నీళ్లు తాగండి. ఫస్ట్ బౌల్ మూవ్మెంట్ అయ్యాక మిగతా ఏ పని అయినా చేసుకోండి, చాలా సార్ ఒక ఇంపార్టెంట్. డౌట్ సార్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 2 అవర్స్ వరకు వాటర్ తీసుకోకూడదు, 2 అవర్స్ తర్వాత మళ్ళీ లీటర్ వాటర్ అట్లా తీసుకోవచ్చా? అట్లా కాదు మేడం, లీటర్ అని చెప్పలేదు, మీరు వీడియోలు వినండి, మీరు మళ్ళీ మళ్ళీ వినండి. ఒక అంటే లీటర్ 2 ఒకేసారి నేను మీల్స్, తాగమని చెప్పండి, ఒక్క 2 నిమిషం. మీల్స్ కి మధ్యలో ఉమ్. 2 లీటర్స్ తీసుకోమన్నారు ఆ మీరు పాయింట్ వాటర్. నెక్స్ట్ వద్దాం మనం, విల్ కమ్ టు దట్ పాయింట్. హ్యాబిట్స్ వద్దాం, ఇది చూద్దాం. లెట్స్ ఫినిష్ దిస్ ఫస్ట్ పాయింట్. కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్. తర్వాత ఇంకో పెద్ద మిస్టేక్ చేసేది ఏంటి? మనందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి చెప్పంటే, మెయిన్ మిస్టేక్ ఇది. దీని గురించి ఎవ్వరు చెప్పరు. మనందరం ఏ కాడికి జ్యూసులు తాగుదామా, ఫ్రూట్స్ తిందామా, ఇవన్నీ అనుకుంటుంటాం, కానీ ఇది మెయిన్ పాయింట్. రోజులో మనం తినేటువంటి 5 నంబర్ ఆఫ్ టైమ్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, కాఫీ, టీలు, ఎవరైనా పెడితే తింటాం, ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ పాయింట్. హ్యాబిచువల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. వర్క్ కల్చర్ ఏంటి? ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈ మధ్య మీరు సపోజ్ షాపింగ్కి వెళ్ళారనుకోండి, బట్టలు కొనడానికి, మీరు కొనే సమయంలో వచ్చి కాఫీ, టీలు ఇస్తారు మీకు, ఎందుకంటే మిమ్మల్ని కస్టమర్ గా ఇంప్రెస్ చేయడానికి. మనం కూడా తేరగా వస్తుందని తాగేస్తాం. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పితే ఏది తాగినా అది ఫుడ్ కింద వస్తుంది. ఇవన్నీ మీకు అర్థమైంది కదా ఈ పాయింట్స్? మళ్ళీ చెప్పాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలంటారా? హలో, అర్థమయ్యాయి సార్.
ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాం అంటే, ఇవాళ ఒక రోజు ఇవాళ బర్త్డే అని ఎవడో పెడతాడు, కేక్ తింటాం. అయ్యో మా బర్త్డే కదా మీరు తినండి, వాడు బలవంతం చేస్తాడు. ఇంకో రోజు ఇంకో గొట్టంగాడు వస్తాడు, వాడు ఏదో గుడికి వెళ్ళి వచ్చాడని మీకు ప్రసాదం పెడతాడు, మీరు మళ్ళీ నోట్ వేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, డోంట్ కీప్ ఆన్ ఈటింగ్ ఇన్ బిట్వీన్. మీరు తినండి, నేను తప్పట్లేదు, ప్రసాదం ఇచ్చారు, కళ్ళకి అద్దుకోండి, పేపర్లో పెట్టుకోండి, భోజనంతో పాటు తినండి. ఈ ఒక్క చిన్న డిసిప్లిన్ వలన ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. మనం చాలా మందికి ఏదో పెద్ద పడవాలనుకుంటాం, జ్యూసులు తాగుతున్నాం, నైట్ 6 గంటలకు తింటున్నాం, ఫ్రూట్స్ తింటున్నాం, మళ్ళీ ఇచ్చేస్తున్నాం ఎన్నో చెప్తారు. ఇట్ డజంట్ వర్క్. ఎక్సర్సైజ్, మీరు చాలా మంది అంటే మేము ఎక్సర్సైజ్కి లేకపోతాం సార్, మీరు డైట్ ఫాలో అవుతాం. దేర్ ఇస్ నో డైట్, జస్ట్ ఈట్ 2 టైమ్స్, చక్కగా ఇంట్లో చేసి తినండి. ఈ అతిథి దేవో భవ, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం ఏదో తీసుకెళ్తాం, వాళ్ళు పెట్టింది తింటాం. భోజనానికి ముందే వాళ్ళు ఏదైనా కాఫీ టీలు ఇస్తారు, లేదా కూల్ డ్రింక్స్ ఇస్తారు, తాగుతాం, కూర్చుంటాం, మళ్ళీ తాగుతాం, తింటాం. రోజంతా మనం తింటంలో రంజులో ఉంది కనుక దట్ యూ షుడ్ స్టాప్. చాలా ఇంపార్టెంట్. మీరు ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఈ ఒక్క పాయింట్, మన ఈ వెల్నెస్ సీక్రెట్స్ మెయిన్ పాయింట్స్ ఇవన్నమాట. ఇవి 7, 8, 9. నీళ్ళు సరిగ్గా తాగపోవటం, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళిపోవటం, రోజు అంతట్లో 5, 6 సార్లు తాగటం, దే ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఆల్ ది హెల్త్. అందరికి తెలుసు కదా, ఇది నేను సెపరేట్ చెప్పడం వల్ల. నిద్ర పట్టకపోతే నెక్స్ట్ రోజు మనం ఫ్రెష్గా ఉండమని అందరికి తెలుసు. స్ట్రెస్ ఉంటే తెలుస్తుంది, ఎక్సర్సైజ్ చేయకపోతే లావు అవుతాం తెలుసు, మంచి ఫుడ్ తినబోతారు, కాఫీ టీలు ఇంటాక్సికెంట్స్ తాగడం వల్ల మన హెల్త్ పాడవుతుంది అందరికీ తెలుసు. ఈ జంక్ ఫుడ్ తింటే పోయేది అందరికీ, ఇవన్నీ తెలిసినవి తెలవని ఏం కాదు. కానీ ఈ పాయింట్లు ఇంపార్టెంట్ అనమాట, అన్ని ఇంపార్టెంట్. ఈ 10లో ఇంకో 10th పాయింట్ చూద్దాం. ఇది ఐ వాంట్ ఎవ్రీబడి టు రిపీట్ దిస్ పాయింట్. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్ విత్ స్పైక్ షుగర్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు, ఏం లేదు, ఇది చిన్న హాఫ్ కప్ కదా కాఫీ తాగి ఏమవుతుంది అంటుంటారు. సో మెనీ పీపుల్ ఆర్ అబ్సల్యూట్లీ ఏమంటారు, అన్మైండ్ఫుల్ అనమాట. మన దేశంలో పెద్ద ఒక మంచి ఒక ఏమంటారు, ఒక ఆచారం అతిథి దేవో భవ అని. కానీ మనం ఎదుటి వాళ్ళని సత్కరించడం, వాళ్ళని కేర్ తీసుకోవడం చాలా మంచి హ్యాబిట్. కానీ అన్ఫార్చునేట్ గా ఇది జనాలకు అర్థం కాదు సరిగ్గా. వాడికి ఆకలి ఉన్నా లేకపోయినా వాడు తిన్నదాకా మనకు నిద్ర పట్టదు. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్, రిమెంబర్. చాలా మంది అంటారు, చాలా మంది, ఏం సార్ ఏముంది, నేను 2 క్యాషూ నట్లు తిన్నాను, లేదా ఒక బిస్కెట్ తిన్నాను, ఆ తిన్న హాఫ్ కప్ కాఫీ తాగాను. ఏది తిన్నా మీరు, అది ఒక హాఫ్ కప్ కాఫీ తాగినా, ఫుల్ ప్లేట్ హైదరాబాద్ బిర్యానీ తిన్నా మీ బాడీకి సేమే. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీ అందరికి గుర్తుంటుంది. మిక్సీలో మనం ఒక స్పూన్ వేసి మిక్సీ చేసిన, వాటి ఫుల్ జార్ వేసిన, ఏం చేయాలి, మిషన్ ఆన్ చేయాలా లేదా, గ్యాస్ ప్లగ్ కనెక్ట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ తోటి అది రన్ అవుతుంది. అది రన్ అయ్యాక అందులో మెటీరియల్ తీసి మళ్ళీ కడుక్కోవాలా. ప్రొసీజర్ సేమ్, కాకపోతే ఎక్కువ ఫుల్ జార్లు వేస్తే అది ఇట్ మే టేక్ మోర్ టైం, తక్కువ వేస్తే తక్కువ దొరుకుతాడు. కానీ ఇది 1 రోజు 2 రోజులు అయ్యే ప్రాబ్లం కాదు. మనం ఇది చేసే మిస్టేక్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేస్తానే ఉంటాం. దానివల్ల అందరికి ప్రాబ్లం. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ 10 పాయింట్లలో మీరు అందరికి ఎన్ని పాయింట్లు మనం ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాం ఎవరు చెప్తారు చెప్పండి. హౌ మెనీ మిస్టేక్స్, ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతకుముందు బిఫోర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎన్ని మిస్టేక్స్ చేసేవాళ్ళు ఒక్కొక్కరు చెప్పండి క్విక్ గా, 1 by 1. మొత్తం సార్, మొత్తం మొత్తం చేసేవాళ్ళం. మొత్తం ఎక్కువ మిస్టేక్ చేస్తే మనకి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు కాన్షియస్ కి తెలిసిపోయిందా, అర్థమైంది అందరికి? హలో, అందరికి అర్థమైంది కదా? ఓకే. నా చూడండి, ఇంకో పాయింట్, మెయిన్ పాయింట్. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరికైతే పట్టు ఉంటుందో, వాళ్ళు టెస్టులు చేయించుకోవట్లేదు అనుకోండి, అగైన్ యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. చాలా మంది నేను అడుగుతూ చెప్తారు, సార్ మీరు టెస్ట్లు ఏం చేసుకున్నారు. వాళ్ళు ఒక మేడం నాకు గ్రూప్ లో పెట్టింది, నాకు పర్సనల్ పెట్టింది మెసేజ్. ఆమె 93 kg వెయిట్ ఉంది, 37 years అనుకుంటాను. తను ఫాలో అవుతుంది, సార్ 2 kg తగ్గాను సార్, టెస్ట్లు అంటే నాకేం అవసరం సార్, నేను ముందప్పుడు చిన్నప్పుడు లావుగా ఉండేవాడిని సార్, మీకు ఒక పని చేస్తాను సార్, ఈ 1500 రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, మీ వెల్నెస్ సీక్రెట్స్ క్లినిక్ అంది. మేడం నా క్లినిక్ ఏం లేదు, వీ డోంట్ టేక్ ఎనీ డొనేషన్, వీ డోంట్ వాంట్ ఎనీథింగ్. మీరు టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే మన అందరం ఏం చేస్తున్నాం, వెయిట్ చేస్తాం అనమాట. అడ్డం పడితే గానీ మనం టెస్టులు చేసుకోం. గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ బాడీలో 60% 70% లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి సరిగ్గా పని చేయకపోయినా కూడా మనకు ఒక్క సిమ్టమ్ ఉండదు. చాలా మంది మీరు అబ్జర్వ్ చేశారా, కరోనా టైంలో చాలా మందికి సిమ్టమే లేదు, వాళ్ళందరూ హ్యాపీగా తిరుగుతున్నారు. కానీ పాజిటివ్ చెక్ చేస్తే పాజిటివ్ వచ్చింది.
వాళ్ళు కేర్ తీసుకోలేదు అనుకోండి పైకి వెళ్ళిపోయారు. కనుక ఎవరికైతే బెల్లి ఫ్యాట్, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో ఈ 10 టెస్టులు చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ 10 పాయింట్లు ఈవెన్ ఒక్క ప్రాబ్లం ఉన్నా, లెట్ మీ టెల్ యూ, 10కి 10 అవసరంలా. ఇది ఎట్లంటే గుర్తుపెట్టుకోండి, మీ బోట్ లో ఈ 10 అంటే 10 బొక్కలు అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఈవెన్ వన్ హోల్ ఇన్ యువర్ బోట్, చెప్పండి, ఒక హోల్ ఉన్న పర్వాలేదంటారా మీ బోట్ లో? సార్ ఆ 10 టెస్ట్ ఏం చేయించుకోవాలో ఒకసారి అట్లా రిపీట్ ఐ చేయండి కమ్ టు దట్. మీరు అడిగిన క్వశ్చన్ చెప్పండి. మీ బోట్ లో మీరు ఒక్కళ్ళే వెళ్తున్నారు, బోట్ మీకు స్విమ్మింగ్ రాదు, మీ బోట్ లో ఒకే బొక్క ఉంది మేడం, పర్వాలేదని వెళ్ళిపోతారా? వెళ్ళిపోం సార్. మరి 10లో ఏమున్నాయి మీరు చూసుకోండి. 10లో ఈవెన్ ఒక్క ప్రాబ్లం మీరు ఒక్క మిస్టేక్ కూడా చేస్తున్నారు, రోజు చేస్తున్నారు అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, మీ బోట్ లో ఒక బొక్క ఉన్నట్టు. సో డోంట్ ట్రావెల్ విత్ వన్ హోల్ ఇన్ యువర్ బోట్. ఇది ముందు టెస్టులు చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం, ఈ 10 టెస్ట్లు ఏందో చూద్దాం. ఓకే. ఈయన దిస్ పర్సన్ ఐ మెట్ 112 కిలోలు వెయిట్ ఉన్నాడు. టెస్టులు చేసుకున్నాను, అన్ని నార్మల్ అని చెప్పాడు ఆయన. ఏం ప్రాబ్లం లేదు సార్, కాకపోతే కొంచెం బీపీ ఉంది, టాబ్లెట్ వేసుకుంటున్నా అని చెప్పాడు, 2 టాబ్లెట్. నేను చెప్పిన టెస్టులు చేసుకున్నాడు. ఏమేమి చెప్పాడు చూడండి. వెయిట్ ఎంత ఉన్నారు, యాజ్ పర్ హైట్ ఉన్నారు లేదా, వేస్టేజ్ ఎంత ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, 90/60 to 120/8. రోజులో మనం ఏమి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ వేసుకోకూడదు. అప్పుడు తలకాయ నొప్పి వచ్చి అప్పుడో టాబ్లెట్ అప్పుడు అంటే పర్లేదు, బీపీకి కానీ, షుగర్కి కానీ, థైరాయిడ్ కానీ, ఏదైనా ప్రాబ్లం కానీ టాబ్లెట్ వేసుకుంటామంటే అది ఒక పర్టికులర్ హోల్ ఉన్నట్టు అనమాట మన బోట్ లో. తర్వాత ఇది ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ టెస్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ వచ్చేసి జనరల్ గా చాలా మెడికల్ ప్యాకేజ్ ఉండదు, ఉన్నా కూడా ల్యాబ్ రేంజ్ చూడండి, 3 to 25 ఉంది. ఐడియల్ ఎంత, ఆప్టిమల్ 3 to 6. ఇది ఎట్లాగంటే పాస్ మార్కులు ఎంత చెప్పండి పిల్లలకి పాస్ అవడానికి 10th క్లాస్ లో? 35. 35 వచ్చినప్పుడు పాసు, 100 వచ్చినప్పుడు పాసు, అవునా కదా? అవును సార్. మీరు పాస్ అవుతారా, ఆప్టిమల్ రావాలంటారా? ఆప్టిమల్ అంటే ఏంటి, గ్రేడ్ రావటం, 90-70% రావడానికి ఆప్టిమల్ అంటారు అట్లీస్ట్. కనుక పాస్ అవడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎవరికన్నా ఇన్సులిన్ టెస్ట్ లేదు, చేసుకున్నాక చూస్తే అది 24 ఉంది అనుకోండి, ఏమనుకుంటాం మనం పాస్ అనుకుంటాం, కానీ ఫెయిల్. 3 to 6 ఉండాలి. ఇది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి చూడండి, 70 to 99 ఉండాలి. HbA1c ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఈ 2 టెస్టులు నార్మల్గా ఉంటాయి. ఈ టెస్ట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి తెలియదు, వాళ్ళందరూ బాగుందంటారు. నో, నాట్ ఎట్ ఆల్. థైరాయిడ్ ఎలా ఉండాలి, లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, తర్వాత డి విటమిన్, B12. ఇందులో ఈ 3 టెస్టులు, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్, డి విటమిన్, B12 వచ్చేసి చాలా ప్యాకేజెస్ లో ఉండదు. కనుక 7 బ్లడ్ టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఈయన చేసుకున్నాడు చూడండి, ఎలా ఉంది చూడండి 7 బ్లడ్ టెస్టులు ఎలా ఉన్నాయని. 7 బ్లడ్ టెస్టులు 3 ఓకే ఉన్నాయి అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి? 7లో 10లో 3 ఓకే అంటే ఎన్ని వస్తాయి 7. ఏమండి? 7 సార్. 10 పాయింట్లలో 3 ఓకే, ఆయన 3 పాస్. అదే. అంటే రెడ్ అంటే ఈజ్ నాట్ ఆల్ ద నాట్ అన్ ఆప్టిమల్ అనమాట. ఎంత పర్సెంటేజ్ హెల్త్ స్కోర్? HbA1c అంటే ఏం టెస్ట్ సార్? ఏమండి? HbA1c అంటే ఏం అదొక టెస్ట్ బ్లడ్ అది? టెస్ట్ అండి. మీరు డోంట్ వరీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు తర్వాత యూ లిసన్ టు మై టాక్స్, యూ స్పీక్ టు మీ, ఐ టెల్ యూ. ఈ బేసిక్ టెస్ట్ అనమాట. 7 బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు ఇది ఎంత హెల్త్ స్కోర్ ఎంత ఉంది? 30%. అర్థమైందా? హలో. అవును సార్. చెప్పండి. 10 పారామీటర్స్ లో ఇప్పుడు మీకు సేమ్ అండి, 6 సబ్జెక్టులు ఉన్నాయి 10th క్లాస్ లో. 3 సబ్జెక్టులు పాస్ అయితే 3 సబ్జెక్టులు ఫెయిల్, అట్లా అనమాట. ఆయన 3 సబ్జెక్టులోనే పాస్, 10 సబ్జెక్టులలో 7 సబ్జెక్టులు ఫెయిల్. ఓకే. ఆ తర్వాత ఏమేం ప్రాబ్లం ఉన్నాయి చూడండి. ఆయన 42 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు ఆయన, 112 కిలోలు. హైట్ ఎంత ఉన్నాడు? 5 feet 10 inches. వేస్ట్ సైజ్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్, బ్లడ్ ప్రెషర్, ప్రీ డయాబెటీస్, ప్రీ డిస్లిపిడిమియా, డి విటమిన్, B12, ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లంలు అంతకుముందు నాకేం చెప్పాడు ఈయన, ఏం ప్రాబ్లం లేదు సార్, కొంచెం ఓవర్ వెయిట్, బీపీ 2 టాబ్లెట్లు అన్నాడు. కానీ ఈ టెస్టులు చేసుకోవటం వల్లనే ఈయన బండారం బయటపడింది. తిను తిను ఒక ఒక చూడండి, ఒక 4 months అనుకుంటా, 4 months ఫాలో అయ్యాడు, ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి, ఎంత కేజీ తగ్గాడు. తర్వాత ఇంకా ఒక 6 months ఫాలో అయ్యే టోటల్ 10 months ఫాలో అయ్యాక ఆయన చూడండి, ఆయన బెనిఫిట్ ఏంటో. చదువుతారు ఎవరన్నా, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఈ ఫౌండ్? సంబడి రీడ్ దిస్ సెంటెన్స్. స్వప్న గారు చదవండి. సార్ ఈ పాయింట్సా 7కి?
ఆ బ్లడ్ టెస్ట్. ఈ లైన్ చదవండి, ఆయనకి ఏమేమి బెనిఫిట్ కలిగింది ఆయనకి తర్వాత ఫాలో అయ్యడం వల్ల. ఓకే సార్. 21 kgs weight loss, 10 inches waist size reduction, pre-diabetics to non-diabetics, and health score improved from 20% to 60%. చూసారా ఆయన మనిషి కూడా ఎలా కనపడుతున్నాడు, తగ్గినట్టు కనపడుతున్నాడా? ఇప్పుడు మీరు అందరిని అడిగితే మీ హెల్త్ స్కోర్ అడిగితే ఏం చెప్తారు? సార్ కాన్స్టిపేషన్ తగ్గింది, నాకు వెయిట్ తగ్గా, కొంచెం బాగుంది, లైట్ గా ఉంది అంటున్నారు, అవునా? అవును సార్. కానీ ఇది అన్నమాట, ఇట్లా చేయాలి స్కోర్. హెల్త్ స్కోర్ అంటే ఇలా చేసుకోవడం వల్ల మనకు తెలుస్తుంది ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళామని తెలుస్తుంది అనమాట. ఓకే, మీరు అందరూ కూడా 7 బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. మీకు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను ఈ 7 బ్లడ్ టెస్ట్లు ఏంటని, మళ్ళీ ఒకసారి పెడతాను, మీరు చేయించుకోండి. చేయించుకొని చెక్ చేసుకోండి. ఒక 3 months ఈ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకోండి. ఏం మిస్టేక్ చేయకుండా ఉండండి. హెల్త్ టెస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం చూద్దాం, మనం డైలీ షెడ్యూల్ దినచర్య మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఓకే. ఇంకా ఎక్స్ట్రా పారామీటర్స్ ఎవరికైతే ఇవన్నీ మరి లివర్ ఎలా ఉంది, క్రియేటిన్ ఎలా ఉంది, తర్వాత అన్ని ఇంప్రూవ్ అయ్యాయి పారామీటర్స్ కూడా. ఇప్పుడు ఇది చూద్దాం. చూడండి, ఇది ఎవరు చదువుతారు? ఎవరు చదువుతారు ఇది? దినచర్య 100% కంప్లైంట్స్ ఆఫ్ 10 డైలీ హ్యాబిట్స్. 10 డైలీ హ్యాబిట్స్ ఉన్నాయి. అదేంటో మళ్ళీ ఒకసారి స్పెసిఫిక్ గా చూద్దాం. ఓకే, ఓకే సార్. చదవండి. somebody will start. Drink 1 liter water immediately after waking up and go for first bowel movement. ఇదే ఫస్ట్ వర్క్. లేచిన వెంటనే మీరు మీ ఇష్టం, ఈ దేవుడు దానం పెట్టుకోండి, మీరు ఏది చేసుకొని వెంటనే కిచెన్ లోకి వెళ్ళి వంట మొదలు పెట్టమాకండి. ఫస్ట్ పని ఇది. నేనైతే అలాగే చేస్తున్నాను సార్. లేవడమే, వెరీ కిచెన్ లోకి గుడ్, వెళ్ళడము, వాటర్ తీసుకోవడం, వెరీ దాని గుడ్, వెరీ తర్వాతనే గుడ్, వేరేటి చేస్తున్నా. వెరీ గుడ్. రాత్రి పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 minutes. ఇది ఇంపార్టెంట్. ఇది అయ్యాకనే వేరే పనిలోకి వెళ్ళండి. ఒకసారి బ్రష్ కూడా వేసుకోండి సార్, పర్వాలేదా? వెరీ గుడ్, నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ, నథింగ్ టు వరీ. ఇప్పుడు చలికాలం కనుక కొంచెం వామ్ వాటర్ తాగండి, మంచిది. ఇది ఫాలో అవ్వండి. ఇది ఫాలో అవుతే ఇట్ సెల్ఫ్ ఐ కెన్ టెల్ యూ మీ హెల్త్ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత 1 hour వాక్. ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు లేడీస్ అందరికి వాకింగ్ చేయడం కష్టం, పొద్దున బయటకు వెళ్తున్నో ప్రాబ్లం, ఇంట్లో పని చేసుకోండి. 1.5 hour తర్వాత మళ్ళీ రెండోసారి ఏం చేయాలి చెప్పండి? 1 hour brisk walk, stamina, strength, flexibility. స్టామినా కావాలంటే ఏం చేయాలి? స్ట్రెంగ్త్ కావాలంటే ఏం చేయాలి? స్టామినా కావాలంటే ఏం చెప్పండి? వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇవన్నిటి వల్ల మనకి స్టామినా పెరుగుద్ది. స్టామినా అంటే ఏంటి? కంటిన్యూస్ గా మనం చేయగలం. ఇప్పుడు మెట్లు ఎక్కాం అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే ఆడ సతికిలు పడితే మనకి స్టామినా లేనట్టు, అర్థమైందా? స్టామినా రావాలంటే వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేయటం, రన్నింగ్ చేయటం, స్విమ్మింగ్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇవన్నిటి వల్ల స్టామినా వస్తుంది. స్ట్రెంగ్త్ రావాలంటే ఏం చేయాలి? స్ట్రెంగ్త్ రావాలంటే జిమ్కి వెళ్ళి వెయిట్ లేపాలా, వెయిట్ లేపేటువంటి ప్రాక్టీస్ చేయాలా. ఫ్లెక్సిబిలిటీ కావాలంటే ఏం చేయాలి? యోగా. యోగాసనాలు చేయడం వల్ల ఈ మూడింటి ఏదో ఒకటి చేయండి. వాకింగ్ చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ఇవి కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? After 1 hour walk, rest for 5 minutes and drink 1 liter water again and go for second bowl movements. ఇది అసలు మెయిన్ టెక్నిక్. ఇది చూడండి, 90% ఆఫ్ ద పాపులేషన్ విల్ గో టు బాత్రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 time రోజు వెళ్తాం గొప్ప, అది పొద్దున వెళ్తాం చాలా తక్కువ మంది. రెండోసారి వెళ్తాం అనేది అట్లీస్ట్ 90% జరగదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ డాక్టర్ మంతిని గారు క్రియేట్ చేశారు. వండర్ఫుల్ టెక్నిక్. అసలు నేను లాస్ట్ 10 సంవత్సరాల్లో 7,000 hours నేను స్పెండ్ చేశాను అనమాట కొత్త నేర్చుకోవడం కోసం. ఎవరి దగ్గర ఇలాంటి టెక్నిక్ లేదు. మంతిని గారు హ్యాట్స్ ఆఫ్. కనుక ఇది నేర్చుకోండి. రెండోసారి మల విసర్జనకి వెళ్ళాలంటే 1 లీటర్ నీళ్లు ఒకేసారి తాగాలి. ఒక మేడం చెప్తుంది, మేము కొంచెం కొంచెం చప్పరిస్తూ అవుతామండి అని. కానీ పొద్దున్న తాగేటప్పుడు ఒకసారి తాగితే మంచిది. కొంచెం అలవాటు చేసుకోండి, మీకు అలవాటు లేకపోతే ప్రాక్టీస్ చేసుకోండి. రెండోసారి 1 లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ ఇంట్లో అటు ఇటు నడిస్తే మన పొట్ట మీద అప్పుడు గుర్తుపెట్టుకోండి, నీళ్ళు తాగి ఫోన్లో కానీ మరి ఏమన్నా వంటలో కానీ పడిపోయాం అనుకోండి, మళ్ళీ రెండోసారి వెళ్ళలేము. కనుక మన మనస్సు మన పొట్ట మీద పెట్టుకొని, మన ఆబ్జెక్ట్ ఏంటి? రెండోసారి మల విసర్జనకి వెళ్ళినటువంటి ఆబ్జెక్ట్ అంటే ఉండాలి. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలాసార్లు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మీరు సపోజ్ మీరు ఏదైనా ఆఫీస్లో ఉన్నారు లేదా షాపింగ్ లో ఉన్నారు, మీకు అర్జెంట్ గా అనిపిస్తుంది, టాయిలెట్ వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ అక్కడ ఫెసిలిటీ లేదు.
మన మైండ్ కంట్రోల్ చేయగలదు. అవునా కదా? 99% మనకి అర్జెంట్ టాయిలెట్ వచ్చినా మన మైండ్ కంట్రోల్ చేయగలదు. అందుకని పొద్దున పూట ఏం చేయాలి? ఫస్ట్ టైం రెండోసారి కూడా పొద్దు 2 సార్లు కూడా మన మనసుని అక్కడెక్కడికి పంపించకూడదు. సపోజ్ ఎవరితో ఫోన్ చేయడం మాట్లాడతాం కానీ ఏదైనా డిస్కషన్ పెట్టుకున్నారు అనుకోండి, పొద్దున్నే అయిపోయింది సీన్. యూ కెనాట్ గో టు ద టాయిలెట్. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2 సార్లు మల విసర్జనకి వెళ్ళడం వలన మన బాడీలో ఉన్నటువంటి డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. చాలా మంది ఈ కార్యక్రమం చేయకుండా జ్యూసులు తాగుతాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటారు. అది తర్వాత, అది సెకండ్ స్టెప్. మన ఇంటికి కావాలంటే ముందు మంచి ఫౌండేషన్ వేసుకోవాలా. ఫౌండేషన్ వేసుకుంటే తర్వాత మీరు బ్యూటిఫికేషన్ చేసుకోండి, దాని మీద మీ ఇష్టం. అంతా తెలుగులో ఒక సామెత ఉంది, ఎవరికైతే బాగా జుట్టు ఉంటుందో ఆమె ఏమో ఏదైనా కొప్పు వేసుకోవచ్చు, ఏ రకమైనటువంటి డిజైన్ తో జడ ముడ్లు పెట్టుకోవచ్చు. అదే లేదనుకోండి, వాట్ ఈస్ ద యూజ్? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది అయ్యాకే మీరు మిగతా ఏమైనా ఆలోచించాలా. జ్యూస్ తాగాల, పొద్దున్నే సొరకాయ జ్యూస్ తాగాల, గుమ్మడికాయ జ్యూస్ తాగాల, ఎన్నిసార్లు తాగాలి, డీటాక్సిఫికేషన్ లో ఉన్నాం, ఫ్రూట్స్ తింటాం, ఇవన్నీ తర్వాత. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, దిస్ ఇస్ ద ఫండమెంటల్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇది అయ్యాక? ఇది చదవండి, ఎవరు చదువుతారు? Foods to avoid or restrict: sugar, maida, salt, sweets, refined oils, processed foods, packaged foods, junk foods, dairy, intoxicants, stimulants like tobacco, coffee, tea, drinks, etc. ఇవన్నీ చెప్పాను కదా, ఏదైతే డబ్బాలో వస్తుందో, ఏదైతే ప్యాకెట్లో వస్తుందో, ఏదైతే సీసాల్లో వస్తుందో, ఏదైతే ఒక మ్యానుఫ్యాక్చర్ చేసాక 5 నెలలు 6 నెలలు ఉంటుందో, అవన్నీ అవాయిడ్ చేయండి. అప్పుడప్పుడు తినండి, పర్వాలేదు, ఎందుకంటే ఫుల్ మానేయాలని అవసరం లేదు. కానీ రెగ్యులర్ గా అది మటుకు అది మన ఫుడ్ లో రెగ్యులర్ గా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నీళ్లు తాగే water. పద్ధతి, నీళ్లు తీసుకునే పద్ధతి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగొచ్చు, ఎలా తాగకూడదు. Okay, sir. చెప్పండి. Water intake when and when not. Foods and water should not be at one time in one stomach, which impairs digestion. And don't drink. ఒక్క నిమిషం. నీళ్లు, పొట్టలో అన్నం ఉన్నప్పుడు నీళ్లు పోయకూడదు, పొట్టలో నీళ్లు ఉన్నప్పుడు అన్నం పోయకూడదు. అంటే ఎందుకని అంటే అప్పుడు ఏం చేయాలి చూడండి, చదవండి. డోంట్ డ్రింక్ వాటర్ 20 minutes before eating. While eating and until 2 hours after eating food. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. అందరూ రాసుకొని ఫ్రిడ్జ్ మీద పెట్టుకోండి. ఎవరన్నా మనం ఏం చేస్తాం, జనరల్ గా ఎవరైనా వెళ్ళగలంగానే వాళ్ళు వెళ్ళగానే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారు. నీళ్ళు తాగిన వెంటనే డైనింగ్ టేబుల్ కూర్చుంటాం, తింటాం, మొదలు పెడతాం. ఇక్కడే మనం అందరం పప్పులో కాలేస్తున్నాం. సో వాచ్ అవుట్. ఓకే, నెక్స్ట్ ఈటింగ్ ఎపిసోడ్. ఇప్పుడు చూడండి, ఇక తినే పద్ధతి సీన్ ఏంటి? ఈటింగ్ ఎపిసోడ్స్ అంటే ఎన్నిసార్లు తింటాం అనేది ఇంపార్టెంట్. ఈట్ ఓన్లీ వెన్ హంగ్రీ. ఈ ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి. టైం అయిపోయింది తింటాం, వాళ్ళు ఆఫర్ చేశారని తింటాం, అక్కడికి వెళ్ళాం కనుక తప్పదని తింటాం, లేకపోతే మళ్ళీ లేట్ అవుతుందని తింటాం, ఇవన్నీ మానేయండి. ఆకలి వేసినప్పుడు తింటాం. ఓకే, మీరు ప్లాన్ చేసుకోండి. టైప్ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ అండ్ టైమింగ్స్ ఆర్ యువర్ చాయిస్. నేను మీకు ఏం మరి చెప్పట్లా. ఆకలి అయ్యే వరకు ఉంటే కూడా ప్రమాదమేనేమో కదా సార్ బయటికి వెళ్ళే వాళ్ళకు. ఇప్పుడు ఆకలి అయినప్పుడే తినమంటున్నారు కదా. మామూలుగా మేమైతే మనం ఒక టైం షెడ్యూల్ చేసుకొని ఉంటాం 3 times అని. అప్పుడు ఆకలి అవ్వకపోని ఆ టైం అయింది అంటే తినేస్తాం కదా. ఒకవేళ మీరు చెప్పినట్టు ఆకలి అవుతేనే తినాలా అనుకున్నప్పుడు మనం బయటకు వెళ్ళి మన పని చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందేమో కదా సార్. కొన్ని ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక్క నిమిషం. ఎట్లా అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మీద ప్రాక్టీస్ చేయాలి మీరు. మీరు సపోజ్ మీరు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ 9 o'clock, అప్పుడు ఆకలి లేదు, తినకుండా వెళ్ళారు, 10:30 రాగానే బాగా ఆకలి వేస్తుంది, అప్పుడు మీరు తీసుకోలేదు. మీరు ఏం చేయాలి? మీ షెడ్యూల్ కి అనుగుణంగా మీరు ట్రై చేయండి, నేర్చుకోండి ఏది బెటర్ అని. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు స్పీక్ టు మీ. మీరు మాట్లాడి నాతో సెపరేట్ గా మీకు గైడ్ చేస్తాను. ఓకే, ఇది ఫండమెంటల్, ఇది గుర్తు పెట్టుకోండి. మనకి ఏమైనా ఇచ్చింగ్ ఉంది అనుకోండి, జల పుట్టింది అనుకోండి, అక్కడ గోకితే మనకు ఆనందం ఉంటుంది. జల లేకుండా గోకితే ఏమవుద్ది? పుండు పడుద్ది, అవునా? సో సేమ్ మనకు ఆకలి లేనప్పుడు ఫుడ్ వేస్తే ఏమవుతుందంటే అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ప్రాక్టీస్ చేయండి. అంటే మన అందరికి ఏమైంది, అలవాటు అయిపోయింది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైమింగ్ అయిపోయింది, కాఫీ టైం, టీ టైము, మళ్ళీ క్యాంటీన్ గొడవ చేసేస్తారు. తప్పదు అలాంటి. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు ఇట్ షుడ్ సర్వ్ యూ, అంతేగాని మీరు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ అవ్వకూడదు. మీరు మీ బాడీ ఏం చెప్తుందో దాన్ని మీరు చూసి అడ్జస్ట్ అవ్వాలా. ఓకే, ఏ ఫుడ్ తినాలి, వెజ్జా, నాన్ వెజ్జా,
క్వాంటిటీ ఎంత తినాలి, 2 ఇడ్లీలు తినాలా, 5 ఇడ్లీలు తినాలా, టైమింగ్స్ పొద్దున్నే 9కి తినాలా, 10కి తినాలా, లేదా రాత్రి బిఫోర్ 6 గంటలు సన్సెట్ లోపు తినమంటారు. ఇవన్నీ పక్కన పెట్టేయండి. 10 AM to 8 PM ఈ మధ్య లోపల చక్కగా తినండి. 10 గంటల లోపు తినకండి, ట్రై చేయండి, అవాయిడ్ చేయండి. 8 తర్వాత తినమాకండి. కొన్న ప్రాక్టీస్ చేయండి మీరు వరకు. దీనిలో 3 టైప్స్ నేను సజెస్ట్ చేస్తాను చూడండి. బేసిక్ డైట్ అంటాం. బేసిక్ డైట్ ఏంటంటే ఎవరికైతే ఏం ప్రాబ్లం లేదో వాళ్ళు 2 సార్లు కానీ 3 సార్లు కానీ తినొచ్చు రోజు ఇంట్లో. ఓకే, ఇది ఎట్లాగంటే గుర్తుపెట్టుకోండి. ఒక 3 పేషెంట్లు కుంటుకుంటా ఆర్థో డాక్టర్ దగ్గరికి వస్తారు. ఒక 3 ఒకే సేమ్ ఏజ్ ఉంటారు, ఆల్మోస్ట్ సేమ్ కుంటుకుంటూ వచ్చారు. 3కి ఒకే ట్రీట్మెంట్. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఎక్స్రే తీస్తాడు. చేస్తే ఒకడికి ఏముంటది, ఏం డ్యామేజ్ ఏం లేదు, కొంచెం వాడికి ఏమైంటుంది, కొంచెం మజిల్ పట్టుకొని ఉంటుంది. వాడికి ఏం చేస్తాడు, ఒక అది రెడ్ బ్యాండేజ్ ఒకటి వస్తుంది, అది కట్టేస్తాడు, క్రేక్ బ్యాండేజ్ అంట, అది కట్టేసి జాగ్రత్తగా ఉండని పంపిస్తాడు. ఇంకోటి చూస్తే లైట్ క్రాక్ ఉంటుంది ఎక్స్రేలో, వాడికి ఏం చేస్తాడు, పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పట్టు కట్టేసి చెప్తాడు, బాబు నువ్వు జాగ్రత్తగా ఉండాలని. మూడో వాడికి ఏమవుతుంది, పెద్ద క్రాక్ ఉంటుంది, వాడికి ఏం చేస్తాడు, ఆపరేషన్ చేస్తాడు, ప్లేట్లు నట్టు బోల్డ్లు వేసేస్తాడు. అలాగనే మీరు హెల్త్ చెకప్ చేసుకుంటే మీ హెల్త్ స్కోర్ ను బట్టి డైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే ఏమి ప్రాబ్లం లేదు, ఏం థైరాయిడ్ లేదు, ఏమీ లేదు, కానీ జస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నారు, అలాంటి వాళ్ళు రోజులు 2 సార్లు తింటే మంచిది. ఎందుకంటే అలవాటు లేకపోవడం వల్ల కొంత ముందు ఇనిషియల్ గా ఒక 5-6 రోజులు 3 సార్లు తినండి, పర్వాలేదు. తర్వాత స్లోగా 2 సార్లు రండి. న్యూట్రిషియస్ ఫుడ్, డైట్, డయాబెటిక్స్ వాళ్ళు సపరేట్ డైట్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది మనం సపరేట్ నెక్స్ట్ లైవ్ డిస్కస్ చేద్దాం. ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. ఈ పాయింట్ మీరందరూ రాసుకోవాలి చక్కగా. ఈ మధ్యలో ఎవరు వచ్చి ఈవెన్ మీ ఇష్టదైవం వచ్చి ప్రసాదం పెట్టినా కూడా దండం పెట్టి పేపర్లో కట్టుకొని భోజనంతో పాటు తినండి. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. హాఫ్ కప్ కాఫీ ఫుడ్డా కాదా? హలో హలో హాఫ్ కప్ ఒక బిస్కెట్ ఫుడ్డా కాదా? ఒక బిస్కెట్, హాఫ్ బిస్కెట్. పిల్లలకి అన్నం పెడితే చాలా మంది తల్లులు ఏం చేస్తారు, పిల్లలకి పెడతా టేస్ట్ చేస్తుంటారు, లేదా వాడు ఏదైనా మిగిలిసింది తింటారు, మటాష్. వాళ్ళ తల్లులు చూడండి, వాళ్ళు లావ్ అయిపోతారు. ఐ హావ్ సీన్ మెనీ కేసెస్. ఏంటంటే ఏమవుతుంది, పిల్లలకి 2-3 సార్లు పెడతారు, ఈ 3 సార్లు కూడా వీళ్ళ మధ్యలో 3-4 సార్లు తింటారు. వీళ్ళు 3 సార్లు తింటారు, 6 సార్లు మధ్యలో కాఫీ టీలు, మటాష్. 80-90 కేజీ చూడండి. ఎవరైనా తల్లి ఎవరికైతే బిడ్డకి పెడతా ఆమె మేస్తా ఉంటుందో మధ్య మధ్యలో, ఆమె డెఫినెట్ గా ఓవర్ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్ లాజిక్. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, బ్యాలెన్స్ వాటర్. ఇది మీరు అడిగారు క్వశ్చన్. Drink balance 1 to 2 liters water in installments between 2 meals of the day. ఇక్కడే గుర్తుపెట్టి, ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి, పొద్దున మట్టుకే మనం ఒక్కసారిగా 1 లీటర్ తాగాము, ఆ తర్వాత అంతా సపోజ్ మీరు మధ్యాహ్నం ఒక 12 గంటలకు భోజనం చేశారు అనుకోండి, ఫస్ట్ మీల్ 2 o'clock ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, 250 ml 300 ml. మళ్ళీ ఒక 1 hour 1.5 hour గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒక గ్లాస్, అట్లా అప్పుడు ఒక గ్లాస్, అప్పుడు ఒక గ్లాస్, అప్పుడు ఒక గ్లాస్ చొప్పున 2 బాటిల్స్ పెట్టుకోండి, 1 లీటర్ బాటిల్స్. అవి ఖతమైన దాకా తాగండి. సాయంత్రం 7, సపోజ్ నైట్ భోజనం 8 o'clock తిందాం అనుకున్నారు, లేదా 7:30 తిందాం అనుకున్నారు, ఎప్పుడు దాకా నీళ్ళు తాగొచ్చు, After meals 2 hours. 2 hours మొదలు meals పెడతాను. after 2 hours. 7:30కి భోజనం చేసే ప్లాన్ ఉంది, ఎప్పుడు దాకా నీళ్ళు తాగొచ్చు అంటున్నా. 7:30కి భోజనం చేశారా సార్? 7:30కి భోజనం చేసే ప్లాన్ ఉంది మీకు. ఓకే, 12 o'clock భోజనం చేశారండి. అవును సార్. 3 వరకు 3 o'clock వరకు 3 o'clock వరకు తాగకూడదు. వెరీ గుడ్. 1 o'clock మనం మీల్స్ చేసామంటే 1 hour కి బిఫోర్, అంటే 11 o'clock నుంచి 1 hour వరకు కూడా మళ్ళీ మధ్యలో నీళ్ళు తాగకూడదు. అవసరమైతే ఐఎమ్ సేయింగ్ నీళ్లు తాగితే 20 నిమిషాలు వెయిట్ చేయమన్నాను అంతే. తర్వాత తిన్నాక 2 గంటల తర్వాత తాగమన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఇప్పుడు సపోజ్ మీరు 7:30కి డిన్నర్ అనుకోండి, 7 o'clock వరకు నీళ్ళు తాగండి. పాయింట్ చెప్పేది అది. ఈ 2 లీటర్ నీళ్ళు కూడా సపోజ్ 12 o'clock భోజనం చేశారు, 7:30 తినాలనుకుంటున్నారు. 12 o'clock అంటే 2 o'clock మొదలు పెట్టండి. 7 o'clock లోపు 2 లీటర్లు అప్పుడో గ్లాసు మీ ఇష్టం తాగేయండి. ఓకే, దట్స్ ద క్లియర్. హలో, ఓకే సార్. ఓకే, అర్థమైంది సార్. నెక్స్ట్
మన బాడీకి రెస్ట్, డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్ ఎలా ఇస్తాం? రోజులో 12 to 14 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటే సపోజ్ నైట్ 7:30 భోజనం చేశారనుకోండి, నెక్స్ట్ రోజు అట్లీస్ట్ 10:30, 11 దాకా తినొద్దు. అంటే 12 అవర్స్ 14 అవర్స్ మనకి ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉంటాం. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉంటే మంచిది, అలవాటు చేసుకోండి. ఇది ఎలా చేయాలి డౌట్స్ ఉంటే నేను యూ కెన్ కాంటాక్ట్ అందరి దగ్గర నా నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబరు. హలో, Yes, sir. ఎనీబడి హ్యాస్ ఎ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే. స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఎట్లా? డైలీ ఛాలెంజెస్. మనకి డైలీ ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో నానా విపత్తు ఉంటుంది. మేజర్ లైఫ్ ఇన్సిడెంట్ అంటే మన లైఫ్ లో ఏదైనా ఒక దుర్ఘటన జరిగింది అనుకోండి, అది మనకి గుర్తొచ్చి మనం ఇబ్బంది పడుతుంటాం, స్ట్రెస్ అవుతుంటాం. హెల్త్ ఇష్యూస్, ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, వేరే హెల్త్, డయాబెటీస్, మెడిసిన్స్ వాడతారో వాళ్ళందరూ ప్రాబ్లంలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలా. ముందు మీ మానిటర్ యువర్ స్ట్రెస్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోండి. చాలా టెక్నిక్స్ ఉన్నాయి, మీరు యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐ కెన్ గైడ్ యూ ఫ్రీ. మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, మూమెంట్ అంటే ఎక్సర్సైజ్ చేయటం అనమాట. వాకింగ్, ప్రాణాయామ, యోగా, ప్రేయర్, మసాజ్ చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్. సోనా బాత్ అంటే తెలుసు కదా, స్టీమ్ బాత్. ఈ లెట్ గో యాటిట్యూడ్ చాలా అద్భుతమైన వర్డ్. లెట్ గో అంటే ఏంటి తెలుగులో? పోనీలే. వాడు నన్ను తిట్టాడా, పోనీలే. వాడు ఏదో స్ట్రెస్ లో ఉంటాడు. ఈ యాటిట్యూడ్ అనేది చాలా మంచిది. నన్ను ఎందుకు అంటాడు, నన్ను ఎలా అంటాడు, నన్ను ఎలా అనగలడు, వాడికి ఎంత ధైర్యం. ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మన బాధ మనకే స్ట్రెస్ వస్తుంది. సత్సంగం, సోషల్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ నేర్చుకోండి. రైట్. తర్వాత రెస్ట్. ఎప్పుడు నిద్రపోవాలి? 9 PM to 5 AM. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఇష్టం, ఈ టైంలో నిద్రపోవడం మంచిది. 8 అవర్స్ నిద్రపోవడం. 8 అవర్స్ కూడా ఏం తినకూడదు, గుర్తుపెట్టుకోండి. రాత్రి 9 గంటల నుండి పొద్దున 5 గంటల తినొద్దు. ఇందాక ముందు ఒక పాయింట్ కూడా చెప్పుకున్నాం, పొద్దున్న లేచిన కాడ నుండి పొద్దున్న 9 o'clock దాకా తినొద్దు అని చెప్పి. అంటే 9 PM to 9 AM. 12 అవర్స్ కన్ఫామ్ తినకుండా ఉండండి. 7 అవర్స్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడం వల్ల ఏం చేస్తున్నాం మనం? ఫైనల్ గా ఏం చేస్తున్నాం? రోజులో 4 లీటర్ నీళ్లు తాగుతున్నాం, 2 సార్లు మల విసర్జనకు వెళ్తున్నాం, 1 hour వాకింగ్ చేస్తున్నాం, స్ట్రెస్ మేనేజ్మెంట్, 7 గంటలు నిద్రపోతున్నాం, ఈ ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్, స్టిమ్యులెంట్స్, కాఫీ టీలు అన్ని మానేసాం. రోజులో 2 సార్లే తింటాం. మధ్యలో ఇప్పుడు బాగా ఆకలి వేసినప్పుడు అదే టైమింగ్ మెయింటైన్ చేస్తాం. మధ్యలో నీళ్లు తప్పించి ఏం తీసుకోము. ఇవన్నీ చేయడం వల్ల చూడండి, ఏ ఫుడ్ తినాలనేది, ఎనీ కుక్ ఫుడ్ అట్ హోమ్. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఒక టైం స్ప్రౌట్స్, ఫ్రూట్స్ తినండి, జ్యూస్ తాగండి కావాలంటే. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు కార్బోహైడ్రేట్స్ లేకుండా తినండి. ఈ 4 ఫుడ్ స్లైడ్స్ మన గ్రూప్ లో పెడతాను, మీరు చదువుకోండి. యూ విల్ ఫైండ్. డి విటమిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు చెక్ చేసుకుని సప్లిమెంట్ చేసుకోవాలి. B12 తక్కువ ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. సార్ నాకు డి విటమిన్ తక్కువ ఉందని చెప్పారు సార్. సప్లిమెంట్ మీ హెల్త్ స్కోర్ పెట్టండి, మీరు హెల్త్ స్కోర్ పెట్టండి, నాకు పెడతాను షేర్ సార్. చేయండి. ఐ విల్ గైడ్ యూ. ఓకే. This is my wife and me, and then these are the few people who have benefited. And these are the classes I give free of cost. Last 10 years, I'm helping people free of cost. These are the training talks I give. My name is Gangeshwar. నేను డాక్టర్ నేమ్ కాదు, నేనేం మెడికల్ అడ్వైస్ ఇవ్వట్లేదు మీ ఎవరికి. అందరూ కూడా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ కన్సల్ట్ చేసుకోండి, హెల్త్ స్కోర్ చెక్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఎనీ డౌట్స్ చెప్పండి. చెప్పు, క్లాస్లో ఉన్నా. హ్యాపీ. హలో. ఎస్. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? సార్ B12 డి విటమిన్ టాబ్లెట్స్ ఇయర్ మొత్తానికి 1.5 month మింగితే సరిపోతుందా?